ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్లకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 7 సమావేశాల్లో 5,34,684 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 4,73,969 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇటు రాష్ట్రంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ప్రాజెక్టులో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కాలని, అందుకు యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ది కల్పన కూడా ప్రధాన అంశం కావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు, ప్రాజెక్టులు, పెట్టుబడులు కల్పించే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను కూడా ఆన్లైన్ పోర్టల్లో పొందుపరచాలని ఆదేశించారు. పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్దికి చోదకంగా మారాలని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు పాపికొండల వద్ద బోట్ టూరిజం లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. విశాఖతో పాటు రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో లగ్జరీ బోట్, క్రూజ్ షిప్లను ఆపరేట్ చేసేలా ఆయా సంస్థలతో చర్చించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో ఒప్పందం చేసుకున్న వివిధ సంస్థలు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలని సూచించారు. ఇక నుంచి ప్రతి నెలకు 2 చొప్పున ఏడాదికి కనీసం 25 ఎస్ఐపిబి సమావేశాలు జరిగేలా కార్యాచరణ ఉండాలని సీఎం సూచించారు. ఇవాళ బీజేపీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ జరగనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ పాల్గొనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ బీజేపీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ జరగనుంది. మరి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుండగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ పాల్గొనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరగనుంది. ఇందులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ అలాగే అందరూ రాజకీయ ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. మరి ఈ సమావేశంలో ఎటువంటి చర్చ జరగబోతోంది అనేది ఉత్కంఠ నెలకొంది. సో దీనిపైన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ రోజు బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ జరగనుంది. సో దీని మీద ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు వినిపిస్తుందా? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. ఇందులో వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో మొదట ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఈ యొక్క సమావేశం కానుంది. అనంతరం ఇందులో కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. పార్టీ అంతర్గత అంశాలతో పాటు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే స్వతంత్రంగా పోటీ చేయాలి అనేటటువంటి ఇండిపెండెంట్ బీజేపీ అభ్యర్థులను బరిలోకి ఏ పార్టీ మద్దతు కూడగట్టకుండా ఒంటరిగా ఈ యొక్క ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనేటటువంటి ప్రాథమిక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా వ్యూహాత్మకంగా అడుగు వేసేందుకు ప్రధానంగా పలు కమిటీలను నియమించేటటువంటి ఛాన్స్ ఈ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే పార్టీ అంతర్గత అంశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఇందులో చర్చించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇందులో పలువురు ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో రాష్ట్ర నాయకత్వానికి కీలకమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే రాష్ట్ర స్థాయి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తే మెరుగైనటువంటి ఫలితాలు బీజేపీకి వస్తాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ అంశాలను లేవనెత్తాలి, దాంతోపాటుగానే ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విస్మరించింది, ప్రభుత్వం వైఫల్యాలను లేవనెత్తుతూనే అటు బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనేటటువంటి వ్యూహంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశం కీలకంగానుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ యొక్క ప్రజాప్రతినిధుల సమావేశం మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సునీల్ బన్సల్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క సమావేశం ముగిసిన వెంటనే కూడా ఈ యొక్క సమావేశం అనంతరం ప్రజాప్రతినిధులతో పాటు అటు పార్టీ పదాధికారులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో కలిపి ఓవరాల్ గా వర్క్ షాప్ నిర్వహించబోతా ఉన్నారు. అందులో పార్టీ శ్రేణులకు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఎయిర్ ఇండియా విమానానికి గుజరాత్ లో వారం క్రితం జరిగిన ఘోర ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్ ను విదేశాలకు పంపించనున్నారు. బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారం రాబట్టేందుకు వాషింగ్టన్ డీసీలో ఉన్న అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడకు పంపాలనేది విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబి నిర్ణయిస్తుంది. ప్రమాదానికి గురైన ఈ తరహా విమానాల్లో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయని, AI-171 లో 2టిని స్వాధీనం చేసుకున్నామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమాన శకలాలు, తోక భాగం ఇంకా అక్కడే ఉన్నాయి. సహా పైలట్ క్లైవ్ కుందర్ అంత్యక్రియలు అహ్మదాబాద్ లో పూర్తయ్యాయి. అయితే బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ఎక్కడ అనేది నిర్ణయించలేదని పౌర విమానయాన శాఖ తెలిపింది. డీకోడింగ్ ఎక్కడ జరగాలనేది ఏఐఐబి నిర్ణయిస్తుందని చెప్పుకోవచ్చింది. ఆపరేషన్ సింధూర్ను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను కూడా వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురాగా తాజాగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్లని కూడా భారత్కు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేస్తుంది. యుద్దం కారణంగా ఇజ్రాయెల్ గగనతలం మూతపడింది. దీంతో రోడ్డు మార్గాన ఇజ్రాయెల్ దాటించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి భారత్ రావాలనుకునేవారు వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని భారత్ ఎంబసీ తెలిపింది. టెల్ అవీవ్ లోని ఎంబసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా యోగా డే వేడుకలు జరిగాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచానికి భారత్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
200 దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం గర్వించాల్సిన విషయమని తెలిపారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితంలో యోగా భాగం కావాలంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మహోత్సవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహించింది. భారీ ఎత్తున వేలాది సంఖ్యలో కూడా విద్యార్థులు యువత పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్, యోగా వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఒకవైపు యువత అటు డ్రగ్స్ ఇతర వ్యసనాలకు బానిసలు అవుతున్న నేపథ్యంలో కొందరు ఈ యోగా వాటికి డైవర్షన్ ఏమన్నా సొల్యూషన్ గా మారబోతుంది. సౌండ్ బాడీ, సౌండ్ మైండ్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకనాడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించినటువంటి దేశం, ఆదర్శవంతంగా ఉన్న దేశం భారతదేశం. విశ్వగురు స్థానంలో ఉన్న భారతదేశం విదేశీయుల దురాక్రమణతో మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులను కూడా మర్చిపోయినాం. మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచం ఆరోగ్యవంతంగా ఉండాలి, యోగా గొప్ప సాధనం అని చెప్పి అన్ని దేశాలను ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. రాబోయే కాలంలో ఈ యోగాని ప్రతి వ్యక్తి ఆచరించాలని, ఆరోగ్యవంతంగా ఉండి దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని చెప్పి యువతకు పిలుపునిస్తా ఉన్నారు. అనేక మంది మానసిక ఒత్తిళ్లకు గురవుతా ఉన్నారు. ఈ యోగా అందుకు సొల్యూషన్ చూపించబోతా ఉందా? భవిష్యత్తులో ఏ విధంగా? Today everybody is facing tension, the tension which is prevailed by the society అనే కాన్సెప్ట్ అవుతుందో ఆ టెన్షన్ని బొంబార్డ్ చేయగలిగే శక్తి, సత్తా ఇలాంటి యోగాకు మాత్రమే ఉంది, సాంప్రదాయాలకు మాత్రమే ఉంది. సార్, దాదాపు 200 దేశాలు అనుసరిస్తూ ఉన్నాయి. ఈ భారతదేశం ఇచ్చినటువంటి యోగాను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా మంచిని ఏ దేశం ఆచరించినా, సందేశం ఇచ్చినా దాన్ని అందిపుచ్చుకొని ఆచరించడమే ప్రపంచ దేశాల కర్తవ్యం. కాబట్టి ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. 140 కోట్ల జనాభా, అనేక వైవిధ్యాలతో కూడిన ఈ దేశం ఇంత గొప్పగా జీవించడానికి కారణం ఏంటి? ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాల వ్యవస్థతో, ఇవాళ కుటుంబాల వ్యవస్థతో గొప్పగా ఉన్నటువంటి దేశం ఈ దేశం అని అన్ని దేశాలు ఇలా మన వైపు చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఏ విశ్వగురు స్థానాన్ని అయితే గతంలో మనం గౌరవాన్ని పొందినాము, మళ్ళీ ఆ విశ్వగురు స్థానం వస్తారని విశ్వాసం ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఆమోదించింది. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందుకని 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్ గా ఎంపీ ఈటెల రాజేందర్ గారు చెప్తున్నట్టు ప్రధానంగా యోగా దినోత్సవం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అటు దైనందిక జీవితంలో, అటు శారీరకంగా, మానసికంగా అయినటువంటి ఒత్తిళ్లను కూడా యోగా నిర్వహిస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అమర్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందాన్ని రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని కూడా తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమని అన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చునని స్పష్టం చేశారు. ఇక పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగానే స్పందించారు. ముందు మీ సంగతి చూసుకోండి, ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి అని అన్నారు. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి అన్న ట్రంప్ తన కోసం ఈ సాయం చేయాలని అన్నారు. సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని పుతిన్ కు ట్రంప్ చురకలంటించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని రష్యా హెచ్చరించింది. తాము యుఎస్ ను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాము అన్న రష్యా ఈ యుద్ధంలో ఎలాంటి మిలిటరీ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని, దీంతో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖోరోవా తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్లోని మొషాహర్ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడులు చేయొద్దనని ఇజ్రాయెల్ను కూడా రష్యా కోరింది.
ఈ ప్లాంట్ లో రష్యా నిపుణులు పనిచేస్తూ ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ లో రష్యాకు చెందిన ఇంధనాన్ని ఇరాన్ ఉపయోగిస్తుంది. ఆ తర్వాత అణుధార్మికత పెరగకుండా ఉండేందుకు వాడేసిన ఇంధనాన్ని రష్యా తిరిగి తీసేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరాన్లోని న్యూక్లియర్ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని కూడా జఖరోవా తప్పుబట్టారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీని ఆధునిక హిట్లర్ గా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్ అభివర్ణించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఇజ్రాయెల్లోని హోలోన్ సిటీలో ఇజ్రాయెల్ కట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు పైనుంచి ఆదేశాలు అందాయని, పూర్తి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అసలు ఈ పార్టీకే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ను పంపి ఖమేనీని అంతం చేయాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితులను చూస్తుంటే ఖమేనీ ఒక ఆధునిక హిట్లర్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆసుపత్రులు, జనావాసాలపై క్షిపణులు వేయాలని ఆదేశిస్తున్నారని, అణుబాంబు ఉపద్రవాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కట్స్ అన్నారు. పొగాకు రైతులకు మద్దతుగా ఈ నెల 11వ తేదీ ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటించారు. అయితే జగన్ పర్యటన ఆ పార్టీ నేతలకే తలనొప్పిగా మారింది. జగన్ కాన్వాయ్ వెళుతున్న క్రమంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ సమయంలో వారిపై రాళ్ల దాడి జరిగింది. రాళ్లు రువ్విన ఘటనపై పోలీసులు అరెస్టులు మొదలుపెట్టారు. దీంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అనే భయంతో ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. అసలు ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతోంది? జగన్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన జగన్ కాన్వాయ్ లో వేలం కేంద్రంకు చేరుకున్నారు. అక్కడ పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడిన అనంతరం రైతులతోనూ జగన్ ముఖాముఖి అయ్యారు. అనంతరం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంతవరకు అంతా బానే ఉంది. ఈ మధ్యలో జరిగిన రాళ్ల దాడే ఇప్పుడు జిల్లాలోని వైసీపీ నాయకులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. జగన్ కాన్వాయ్ వేల కేంద్రంకు వెళుతున్న క్రమంలో బెస్తాపాలెం సెంటర్లో టీడీపీ శ్రేణులు, మహిళలు నల్ల బెలూన్లతో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ కు చెందిన ఒక మీడియా ఛానల్లో మహిళలను అవమానిస్తూ జరిగిన డిబేట్ పై జగన్ క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అయితే నిరసనకారులపై వైసీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 పోలీసులు సహా పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దీనిపై ప్రస్తుతం పోలీసులు అరెస్టులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేశారు. అరెస్టులు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ అయిన వారిని కలిసేందుకు ఈ నెల 14న రాత్రి వైసీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఉన్న సీఐ నిందితులను కలిసేందుకు వీలు పడదని తెలపడంతో పోలీసులపై చెవిరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సీఐ సైతం అదే స్థాయిలో చెవిరెడ్డికు బదులు చెప్పారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమ కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించిన చెవిరెడ్డి సీఐకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పీఎస్ ముందే ఆందోళనకు కూర్చునేందుకు సిద్ధమవగా డీఎస్సీ చెవిరెడ్డికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇటు మరోవైపు ఇదే విషయమై ఇప్పటికే వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో జరిగిన దాడితో పాటు పోలీసుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినందుకు
జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని బూచేపల్లిని నోటీసుల్లో కోరారు. అయితే బూచేపల్లి అందుబాటులో లేకపోవడంతో నోటీసులను పీఏకు ఇచ్చి బూచేపల్లికి వాట్సాప్ ద్వారా పంపారు. దీనిపై స్పందించిన బూచేపల్లి పోలీసులకు కౌంటర్ ఇవ్వడంతో పాటు అందుబాటులో ఉంటారని కూడా వీడియో రిలీజ్ చేశారు. అయితే జరిగిన విషయాన్ని పరిశీలిస్తే గతంలో వైసీపీ నేతలు చేసింది కూడా ఇదే అని చెప్పాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎర్రకొండపాలెం వచ్చారు. ఆ సమయంలో మంత్రి గున్నా ఆదిమూలపు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మంత్రి అనే విషయం మరిచి చొక్కా విప్పి మరీ బాబుపై చిందులు తొక్కారు. అధికార మండతో కార్యకర్తలతో బాబుపైకి రాళ్లు విసిరారు. ఆ రోజు టీడీపీ వైసీపీ నేతల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. అదే సీన్ ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు రిపీట్ అయినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ మహిళలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అయితే దీనంతటి వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ పర్యటన జరిగే సమయంలో టీడీపీ శ్రేణులకు పోలీసులు అనుమతులు ఇవ్వడానికి కందుల నారాయణ రెడ్డి ఒత్తిడే కారణమని టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే గతంలో వైసీపీ చేసిందే ఇప్పుడు టీడీపీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విపరీత ధోరణికి పార్టీల అగ్ర నాయకత్వాలు ఒప్పుకుంటున్నాయా, లేక వారు తెలియకుండానే కింది స్థాయిలోనే నిర్ణయాలు జరిగిపోతున్నాయా అనేది తెలియాలి. కనీసం టీడీపీ శ్రేణుల నిరసన విషయం జిల్లాకు చెందిన మంత్రికైనా తెలుసో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. టీడీపీ అయినా వైసీపీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పెడధోరణులకు పాల్పడితే తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చే పార్టీ కూడా ఇదే సంప్రదాయాలను కొనసాగిస్తోంది. ఇలాంటి వాటి వల్ల గ్రామాల్లో కక్షలు పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉందని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప కార్పొరేషన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది కాసేపట్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. సర్వసభ్య సమావేశానికి సభ్యులు హాజరు కాకుంటే బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. 6 నెలల పాటు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం కమిటీ రద్దు చేసే అధికారం ఉంది. దీంతో నేటి సర్వసభ్య సమావేశంపై ఆసక్తి నెలకొంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప కార్పొరేషన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వసభ్య సమావేశంలో ఎటువంటి చర్చలు అలాగే ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీనిపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్.
ఓకే, థ్యాంక్ యూ రీనా. కడప నగరపాలక సంస్థలో ఇవాళ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇరు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, ఇటు వైకాపా రెండు పార్టీలు ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జరిగేటువంటి ఈ సమావేశం 4వది కావడం గమనార్హం. గతంలో జరిగిన సమావేశంలో వేదికపై మేయర్ సురేష్ బాబు పక్కన ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంతో ఈ రచ్చ మొదలైంది ఊరినా. తర్వాత ఈ రచ్చ ఎక్కడి దాకా వెళ్ళిందంటే దాదాపుగా మేయర్ సురేష్ బాబు పదవికి ఎసరు పెట్టేంత వరకు ఈ రచ్చ చేరుకుందని చెప్పవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ సందర్భంలోనే ఈటాటి రచ్చ జరిగింది. గతంలో జరిగినటువంటి అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో అప్పటి ఎమ్మెల్యేలకు వేదికపైన కుర్చీలు వేయడం జరిగింది. దీంతో ఈ వ్యవహారము గుర్తు చేయగా ఈ రచ్చకు కారణమైంది రీనా. రైట్, మరి ఈ రోజు సర్వసభ్య సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఒకవేళ గైర్ హాజరవుతే వాడిని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నారు? అంటే దాదాపుగా ఇప్పుడు జరిగేటువంటి సమావేశానికి అటు మేయర్ తో అంటే ఇదివరకే మేయర్ ఇక్కడ అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మాధవిరెడ్డి గతంలో అటు ప్రభుత్వంతో పాటు మున్సిపల్ శాఖ రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేయర్ తన భార్య కొడుకు పేరుతో ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. ఆ వెల్లడించిన నేపథ్యంలోనే ఇతనిపై విచారణ జరిగి సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగించడం కూడా జరిగింది. తొలగించాక ఇదే సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించి దానిపైన స్టే తెచ్చుకొని మళ్ళీ సమావేశాలకు హాజరు కావాలా, మేయర్ పదవిలో కొనసాగేటట్లు చేసుకున్నారు. అయితే ఇవాళ జరిగేటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున పోలీసులు అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తున గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి డిఎస్పీతో పాటు దాదాపుగా సిఐ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 మంది సిఐలు, 12 మంది సిఐలు, ఒక 20 మంది ఎస్ఐలు, దాదాపు 53 మంది హెడ్ కానిస్టేబుల్, 150 మంది పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈయన రైట్, ఒకవేళ కమిటీ రద్దయితే తదుపరి పరిణామం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ విషయంలో ఇప్పటికే ఈ హైకోర్టు వ్యవహారం ఉంది కాబట్టి దీనిపైన స్టే విధించింది కాబట్టి ఈ సమావేశము ఒకవేళ జరుగుతుందా అంటే ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సమావేశము జరుగుతుందా లేదా అనేటువంటి విషయము పక్కన పెడితే నిన్నటి రోజున ఇదే అంటే వైకాపాకు చెందినటువంటి కార్పొరేటర్లు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇటు టీడీపీ నాయకులు అంటే ఇక్కడ కడపలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు కూడా పకడ్బందీగా ఈ సమావేశాన్ని ఖచ్చితంగా నిర్వహించాలా, సమావేశంలో ఏం జరిగినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. రైట్ హుసేన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.